మొదటి బ్యాచ్ వాడెవడు? స్వార్థపరుడు. చెప్పండి, ఎవరు చెప్పండి? రెండో బ్యాచ్ వాళ్ళెవరు? వాళ్ళ జీవితాన్ని దేనికి ఉపయోగిస్తున్నారు? వాళ్ళు కీడు కొరకు ఉపయోగిస్తున్నారు. మూడో బ్యాచ్ వాళ్ళు ఉన్నారండి, వాళ్ళ జీవితాన్ని ఆశీర్వాదానికి ఉపయోగించేవారా? రెండు చేతుల పైకి చెబుదామా? గట్టిగా చెబుదామా? వాళ్ళ జీవితాన్ని దేనికి ఉపయోగిస్తున్నారు? వీళ్ళు ఆశీర్వాదానికి ఉపయోగిస్తున్నారు. వీళ్ళ విషయంలో కూడా 3 విషయాలు నేను చెప్తాను, చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. తీయండి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం నుంచి ఒక్కసారి మనం ముందుకు వెళదాం. జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చిన వాళ్ళు ఎవరు అంటే, మొట్టమొదటి జాబితాలో ఉన్నవారు ఎవరంటే యోసేపు. చెప్పండి, ఎవరు చెప్పండి? అందరు చెప్పండి, ఎవరు యోసేపు అని అంటే, యాకోబుకు 12 మంది కుమారుల్లో 11వ వాడు. ఈ 11వ వాడు దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాన్ని ఇచ్చి పంపించాడు యోసేపుని. కలలు కనేవాడు, దర్శనాలు కనేవాడు, దర్శనాలకు అంటూ ఉండేవాడు. అన్నదమ్ములు అందరూ అన్నదమ్ములే కదండి, అందరూ మంచోళ్ళు అనుకున్నాడు మనోడు. దర్శనం కన్నాడు, దర్శనం కన్న తర్వాత, అన్నలారా ఒక పొలం ఉంది, ఓ పొలములో మరి మీరందరూ కలిసి మీ 11 పనులు వచ్చి నా పనకి ఏం చేస్తున్నాయి? నమస్కారం చేస్తున్నాయి అన్నాడు. ఆహా, వీడికి పైకి తల బాగా పైకి ఎక్కినట్టు ఉంది వీడికి, మనకే 7 సెటైర్లు కొడుతున్నాడు వీడు, ఏమో అనుకుంటున్నాడు వీడు అని చెప్పి వదిలేశారు. ఈ లోపల యాకోబు ఏం చేశాడంటే, రాహేలుకు పుట్టిన జ్యేష్ఠ కుమారుడేమో ప్రేమ ఎక్కువైపోయి విచిత్రమైన అంగి కుట్టించాడు. విచిత్ర అంగి కుట్టి పెట్టాడు. వాళ్ళందరూ చూసి ఎడుతూ మొదలెట్టారు. ఎవరు? అన్నదమ్ములు అందరూ ఏడడం మొదలెట్టారు. వీడు ఎక్కడ దొరుకుతాడా అని చెప్పి ఆలోచిస్తున్న సమయంలో మళ్ళీ వచ్చాడు. అన్నలారా నాకు ఒక కళ వచ్చింది అన్నాడు. కళ్ళపిచ్చాడు. ఎవరిచ్చారు చెప్పండి? మన కలగన్నాడట. కలగందట, అన్నలారా నక్షత్రాలన్నీ నాకు నమస్కారం చేస్తున్నాయి, సూర్యుడు చంద్రుడు కూడా నాకేం చేస్తున్నాయి? అమ్మడం, వీడు అమ్మను నాన్న కూడా మొక్కిచ్చేస్తున్నాడు. వీడు మామూలుడు కాదు, వీడి సంగతి ఎలాగైనా మనం ఏం చేయాలా? తేల్చేయాలన్నాడు. ఒకసారి నాన్నగారు అన్నలు వాళ్ళు పశువులు మేస్తున్నారా, గొర్రెలు మేపుతున్నారా, ఒకసారి వాళ్ళకి భోజనం పెట్టుకురారా అని చెప్పుకొచ్చాడు. వెళ్ళాడు. దూరం నుంచి చూస్తుంటేనే వీడిని ఎగతాళి చేయడం ప్రారంభించారు. కలలుగనేవాడు వస్తున్నాడు. ఈరోజు ఎలాగైనా వీడిని మనం ఏం చేయాలా? చంపేయాలి. అన్నదమ్ములండి, సొంతోళ్ళండి, ఏం చేయాలా? అన్నదమ్ములు అన్నారు, రాని వీడి సంగతి రాని, వీడు వచ్చిందారు సంగతి చెప్దామని అందరూ ఏకమై వీడిని చంపేసి నీళ్లు లేని గొయ్యిలో పడేద్దామని చూశారు. కొట్టేశారు, కొట్టేసారు, నీళ్ళు లేని గొయ్యిలో పడేశారు. రూబేన్ వచ్చాడు. ఒరేడు ఎంతైనా మన తమ్ముడే కదరా, రక్త సంబంధి కదా, అక్కడ ముసలుడు అయిపోయాడు, నీ తమ్ముడు ఏడని అడిగితే కనుక మనం ఏం సమాధానం చెప్తాంరా? చంపకూడదనైనా తప్పునైనా అని పైకి లాగండ్రా అని చెప్పి వాడిని పైకి లాగి ఆ దారమ్మంట మిజ్జానీలు వెళ్ళిపోతుంటే, వ్యాపారం కోసం ఐగుప్తుకి వెళ్ళిపోతుంటే వాళ్లకు బానిసగా అమ్మేశారు. ఇక్కడేం చేశారంటే, ఒక జంతువుని చంపి దాని కళ్ళు తీసి దాని రక్తాన్ని ఆకులో పెట్టి యాకోబు దగ్గరికి వెళ్ళి, నానా మరి నువ్వు తమ్ముడు పంపించాను అంటున్నావు, ఏదో తినేసింది, ఏదో మాకు కనపడిందని చెప్తే దాన్ని పట్టుకుని ఏడడం ప్రారంభించాడు యాకోబు. యాకోబు దృష్టిలో యోసేపు ఏమైపోయాడు? చనిపోయాడు. కానీ నిజంగా చనిపోయాడా? లేదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తుకి. ఎలాగెళ్ళాడు? బానిసకి. ఎవరింటికి వెళ్ళాడు? పోతీఫర్ అనే వ్యక్తి కొనుక్కున్నాడు. యోసేపు పోతీఫర్ అనే ఇంట్లో అడుగు పెట్టాడు. అద్భుతం అండి, చాలా అద్భుతం అండి. చదవండి, ఈ మాట చదవండి, ఈ మాట చదవండి. ఎప్పుడైతే పోతీఫర్ ఇంటిలో యోసేపు అడుగు పెట్టాడో, 39వ అధ్యాయము 5వ వచనం చదవండి. ఆదికాండము 39వ అధ్యాయము 5వ వచనం. అతడు తన ఇంటి మీదను తనకు కలిగినదంతటి మీదను. పోతీఫర్ ఎప్పుడైతే యోసేపును విచారణకర్తగా నియమించాడో, యెహోవా వినండి, యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని యొక్క ఇంటిని, చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పండి, అది గట్టిగా చెప్పండి. దేవుని బిడ్డ, నువ్వు ఏ ఇంటిలో అడుగు పెడితే నిన్ను బట్ట ఇల్లును దేవుడు దీవించాలా, ఆ ఇంటిని బట్టి దేవుడు ఆశీర్వదించాలా, ఆ ఇంటిని బట్టి దేవుడు మేలు జరిగించాలా, ఆ ఇంటిని బట్టి దేవుడు తన కృపను చూపించాలా. చూచిన వారందరూ ఈ బిడ్డ అడుగు పెట్టింది దీవించబడింది గృహం అని చెప్పాలా. హల్లెలూయా.
ఇప్పుడు ఏసేపుకి ఆశీర్వాదకరంగా ఉన్నాడా, పోతీఫర్ ఇంటికి ఆశీర్వాదకరంగా ఉన్నాడా? మన జీవితం ఎదుటి వారికి ఆశీర్వాదకరంగా ఉండాలా. హల్లెలూయా. వచ్చాడ్రా బాబు, అడుగెట్టాడ్రా, మొత్తం ఏమైపోయింది? మామూలు నాశనం కాదు, దుంప నాశనం అయిపోయింది అంటారు. యేసులో రక్షించబడి నీతిగా యథార్థంగా బ్రతికిన నీవు ఎక్కడ అడుగు పెడితే నీ అడుగును బట్టి ఇంటిని దేవుడు దీవిస్తాడా, దీవించునుగాక, ఆశీర్వదించునుగాక, రక్షణలోనికి తీసుకువచ్చునుగాక, మేలుతో నింపునుగాక. నీవు దేవుని చేత దీవించబడిన దానవే, ఆశీర్వదించబడిన వాడవు. నువ్వు అడుగు పెడితే దేవుడు దీవించాలా. అక్కడ తాగిపోలేదండి యోసేపు యొక్క ప్రయాణం. అక్కడ అమ్మగారు కన్నేసింది. కన్నేసిన తర్వాత తీసుకెళ్ళి 13 సంవత్సరాలు జైల్లో పడేశారు యోసేపుని. 13 సంవత్సరాలు జైల్లో పడేసిన తర్వాత నింద భరించాడు. 13 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. ఇప్పుడు జైల్లో నుంచి దేవుడు ఎక్కడ తీసుకెళ్ళాడంటే రాజుగారు కోటలో తీసుకెళ్ళిపోయాడు. రాజుగారు అన్నాడు, ఇంకా అవన్నీ చెప్పడం లేట్ అయిపోద్ది, మళ్ళీ ఇంకా ముందుకెళ్ళాలి కాబట్టి. రాజుగారు అన్నాడు, బాబు ఈ సింహాసనం తప్ప మొత్తం ఈ రాజ్యం అంతా నీ చేతికి అప్పగిస్తున్నాను, నీకు ఎలాగ అనుకూలంగా ఉంటే అలాగ నువ్వు పరిపాలన చేయమన్నాడు. బిడ్డలారా, కరువు వచ్చింది 7 సంవత్సరాలు. కరువులో ఐగుప్తును, కరువులో చుట్టుపక్కల దేశాలని యోసేపు బ్రతికించాడట. ఈ మాట చాలా అద్భుతమైంది. ఏం చేశాడట? బ్రతికించాడు అని ఉంటుంది. ఆదికాండం 47వ అధ్యాయం 25వ వచనం. వారు అలా అంటున్నారు, ఆ చుట్టుపక్కల వారు, ఆ దేశంలో ఉన్న వాళ్ళందరూ వచ్చి అంటారు, అయ్యా నీవు మమ్మును చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. దేశాన్ని బ్రతికించాడండి యోసేపు. ఇల్లును బ్రతికించడాక చచ్చిపోతున్నాం మనం, ఇల్లును పోషించడాక బ్రతికించడాక చచ్చిపోతున్నాం మనం. యోసేపు దేశాన్ని బ్రతికించాడు. నిన్ను నా ప్రభువు అలాగా ఆశీర్వాదకరంగా నిలబెట్టాలా. నీ కుటుంబాన్ని పోషించేవాడుగా దేవుడిని నిలబెట్టాలా, బ్రతికించేవాడుగా నిలబెట్టాలా. నీ కుటుంబం మాత్రమే కాదు, నీ చుట్టుపక్కల వాళ్ళందరినీ బ్రతికించేవాడుగా దేవుడిని నిలబెట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా ఎవరి పేరు చెప్పాం? యోసేపు పోతీఫర్ ఇంటికి వెళ్ళడం వల్ల ఎవరు దేవుడు దీవించాడు? లాబాను కూడా ఇదే మాట అంటాడు యాకోబుతో, యాకోబా నీవు నా ఇంటికి రావటం వల్ల నిన్ను బట్టి నీ దేవుడు నన్ను ఆశీర్వదించాడంటాడు. హల్లెలూయా. రెండవ వ్యక్తి తోనురాలైనటువంటి విధవరాలైన స్త్రీ, తెలుసు కదా ఈయన గురించి మనకి. ఏలియా ఆహాబు దగ్గరికి వెళ్ళి, నేను ఎవని సన్నిధి నిలబడ్డాను, ఆ యెహోవా జీవముతోడు రాబోయే 3.5 సంవత్సరాలు మంచైనను వర్షమైనను. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది ఈ మాట. సంబంధీయును తిష్బీయుడైన ఏలియా ఆహాబు నద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారముగా కాక సంవత్సరములలో మంచైనను వర్షమైనను కురవదని ప్రకటించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రాజుగారు పట్టుకోను లేదు, పట్టుకున్న దమ్ము వాడికి లేదు, గేటు దగ్గర ఆపడానికి వాళ్ళకే దమ్ము లేదు. వాక్యం చెప్పాడు, వెంటనే మళ్ళీ పౌరుషం కలిగి వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఎక్కడికో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత దేవుని బిడ్డలారా గమనించండి, ఇంతకీ వర్షం ఎందుకు రాలేదంటే వాళ్ళు చేస్తున్న పాపాలు. ఇశ్రాయేలు వాళ్ళు చేస్తున్న విగ్రహాలను, బయలుకు, అష్టరోతుకు, మొలోకు దేవతకు వాళ్ళు పూజలు చేయడం వల్ల, ఆ సీదోనైన ఎద్బయలు కుమార్తె అయినటువంటి యెజబేలు ఆమె చేసినటువంటి విగ్రహారాధన వల్ల, దేశమంతా విగ్రహారాధన వైపు వెళ్ళిపోవటం వల్ల, పూజలు చేయటం వల్ల దేవుడు కోపగించి వాళ్ళ జీవనాధారమైనటువంటి వర్షాన్ని ఆపేశాడు. సేవకుడు పంపించాడు. పంపించిన తర్వాత ఆయన కెరూతు వాగు దగ్గరికి వెళ్ళాడు. కెరూతు వాగు దగ్గరికి వెళ్ళిన తర్వాత కాకులు పట్టుకొచ్చే భోజనం, కాకులు పట్టుకొచ్చి ఎవరికి పెట్టాయి? ఏలియాకు పెట్టాయి. ఏలియాకు పెట్టిన తర్వాత ఏలియా తిన్నాడు, ఆ వాగులో నీరు తాగాడు.
తాగిన తర్వాత దేవుని బిడ్డలారా జరిగిన సంగతి ఏంటంటే వాగు ఎండిపోయింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ఈయన? దేవుడు అన్నాడు, సీదోనీయుల పట్టణమైనటువంటి యెజబేలు ఎక్కడైతే పుట్టిందో, యెజబేలు ఈ ఊరు ఏదైతే ఉందో ఆ ఊర్లోకి నువ్వు వెళ్ళిపో, అక్కడ విధవరాలకు నేను ఆజ్ఞాపించాను, నిన్ను పోషిస్తుంది అన్నాడు. విధవరాలు నిన్ను పోషిస్తుంది అన్నాడు. సీదోనీయుల పట్టణానికి సంబంధించిన గవని దగ్గరికి వెళ్ళాడు. గవని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక ఆవిడ అక్కడ పొలం ఏరుకుంటుంది. అమ్మా అన్నాడు. ఏం బాబు, ఏ నాయనా అని అడిగింది. దాహం వేస్తుందమ్మా, కానీ నీళ్ళు ఇస్తావా అని అడిగాడు. వీడికి ఊరికి కొత్త అనుకుంటా, వర్షాలు ఏమన్న సంగతి వీడు తెలియదు అనుకుంటా, నీళ్ళు అడుగుతున్నాడు. పోన్లే మన కొండలో ఉన్న కానీ నీళ్ళు తీసుకొచ్చేద్దామనే సంగతి ఈవిడ వెళ్తుంది. ఈవిడ అనుకుందేమో బహుశా అనుకుని వెళ్తుంది. అసలు నీళ్ళు ఆపేసినాడు ఈడనే సంగతి తెలిస్తే అక్కడ కొట్టేసింది. అర్థాలు కొట్టకపోయినా ఏం పెడుతుంది? నువ్వు నాశనమవ్వా, నువ్వు ఇది చేయడా, నీకేం పాపంరా, నీళ్ళు ఎందుకు ఆపేసావురా, మాకు పిల్లలు ఏమైపోవాలా, నీ శాపనార్థాలను పెట్టినాం. ఏం అనలేదు, మౌనంగా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి నీళ్ళు తెద్దామని వెళ్తున్నా ఆవిడ తిరుగుతున్నా ఆవిడతాడు. అమ్మ కథ అప్పం పెడతా పెట్టాను అడిగాడు. ఏం పెడతావు? కథ రొట్టె పెడతా పెట్టినా కానీ అడిగాడు. అప్పుడు ఆమె బాధ చెప్తుంది. ఏం చెప్పమంటావు బాబు, నా ఇంట్లో కొంచెం పిండి ఉంది నాయన, నా ఇంట్లో కొంచెం నూనె ఉంది నాయన. ఈవిడంటది, ఆఖరిగా వేసుకుని ఏం చేద్దాం అనుకున్నాం బాబు, చచ్చిపోదాం అనుకున్నాం బాబు, ఈ లోపల నువ్వు వచ్చావు బాబు. అయినా అద్భుతం ఏంటి చెప్పమంటారా, అయినా తిండి లేకపోయినా, తొట్టెలో కొంచెం పిండి ఉన్నా, బుడ్డిలో కొంచెం నూనె ఉన్నా, ఆఖరిగా వేసుకుని చచ్చిపోదాం అనుకున్నా, ఎవరో ఇతను దైవజనుల్లాగా ఉన్నాడు, ఇతను దేవుని యెహోవా భక్తుల్లాగా ఉన్నాడు, ఖచ్చితంగా ఇతను పెడితే మేలు జరుగుద్ది అనుకుందో ఏమో ఆ తల్లి, నాకు తెలియదు కానీ బిడ్డలారా, మొదటి అప్పము తీసుకొచ్చి ఆ ఏలియా చేతిలో పెట్టిందట. ఏలియా ఆ అప్పమును దీవించాడట. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పమును దీవించి తిన్న తరువాత జరిగిన సంగతి ఏంటంటే, తొట్టిలో పిండి అయిపోలేదట, బుడ్డిలో నూనె ఆగిపోలేదట. ఎప్పటి వరకు అంటే ఆ దేశంలో వర్షము కురిసేంత వరకు అలాగే ఉందట బిడ్డలారా. హల్లెలూయా. ఒకవేళ వినండమ్మా, ఒకవేళ రాజుగారింట్లో కరువు వచ్చింది, గడ్డి దొరుకుద్దేమని రాజుగారే స్వయంగా వీధుల్లోకి వచ్చేసాడు. ఒకవేళ అధికారింటిల్లో కరువు ఉండొచ్చేమో, ఒకవేళ ప్రధాన యాజకుడి ఇంట్లో కరువు ఉండొచ్చేమో, శాస్త్రుల ఇంట్లో కరువు ఉండొచ్చేమో, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పరిసయ్యుల ఇంట్లో కరువు ఉండొచ్చేమో, పక్కవారింట్లో కరువు ఉండొచ్చేమో. దేవుని సేవకునికి పోషించడానికి మొదటి అప్పము పెట్టిన దోనీరాలైనటువంటి ఆ విధవరాల ఇంట్లోనట సమృద్ధైన ఆహారాన్ని దేవుడు నిలబెట్టాడట బిడ్డలారా. అద్భుతమైన విషయం చెప్పమంటారా? చదవండి ఆ 17వ అధ్యాయం 16వ వచనం తీయండి. ఇశ్రాయేలు దేవుడైన 15వ వచనం, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడని అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చెప్పున చేయగా, అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచూ వచ్చిరి. కొట్ట చప్పట్ల గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక విధవరాలు ఇంటిలో నుంచి బయటకు గెంటేసిన వాళ్ళు, తన కొడుకు మాత్రమే ఉన్నానని చెప్పిన వాళ్ళు, అత్తగారు రానివ్వలేదేమో, తల్లిదండ్రులు రానివ్వలేదేమో, ఒంటరిగా ఉంటున్న ఆ ఇంటిలోకి ఆ కుటుంబస్తులందరినీ పోగేసుకుని కరువు తీరేంత వరకు భోజనముగా ఆశీర్వాదకరంగా నిలబడిందట. హల్లెలూయా. భోజనము పెట్టడానికి వాళ్ళకి దేవుడు ఈమెను ఆశీర్వాదకరంగా వాడుకున్నాడు. నిన్ను దేవుడు ఆశీర్వాదకరంగా వాడుకొనును గాక. హల్లెలూయా. ఇక ఆఖరుగా యోహాను శుభవార్త 6వ అధ్యాయంలో కొద్దాం బిడ్డలారా. ఇక్కడ ఒక కుర్రవాడు ఉంటాడు. మత్తయి శుభవార్త 5, 6, 7 అధ్యాయాల్లో ప్రసంగం, కొండ మీద ప్రసంగం చేసిన తర్వాత బిడ్డలారా 3 దినములు అయిన తర్వాత అక్కడి నుంచి ఎవ్వరూ వెళ్ళిపోకుండా అలాగే యేసయ్య మాటలు వింటున్నారంట. ఎంత గొప్ప సంగతి అండి. ఇన్ని రోజులు పగలు రాత్రి ఏమింటున్నారంట? ఎవరు మాట్లాడతలేదమ్మా, ఎవరు మాట్లాడినారు? అప్పుడు పిఎస్ సిస్టమ్ లేదు, లైవ్ ప్రోగ్రాం లేవు, రికార్డింగ్లు లేవు, బోర లేదు, ఏమీ లేదు. యేసయ్య కొండ మీద ఉన్నాడు, వచ్చిన జనాలు అందరూ కింద కూర్చున్నారు. నాన్ స్టాప్గా ఆయన మాట్లాడుతూనే ఉన్నారట. 3 రోజులు కొండ మీద ప్రసంగం చేస్తూనే ఉన్నాడట. అసలు ఎవరు పోవట్లేదట, ఆయన మాట్లాడుతుంటే ఎవరు పోవట్లేదట అండి. చాలా చక్కగా వింటున్నారట.
చాలా ఆనందంగా వింటున్నారట. కొంతమంది అంటున్నారట, ఈయన మాట్లాడినట్లుగా ఎవరును దెయ్యాలు పోతున్నాయి, రోగాలు బాగుపడుతున్నాయి, ఉచ్చకాళ్ళు చేతులు బాగుపడుతున్నాయి, ఇంకా చాలా చాలా రోగాలు దేవుడు స్వస్థపరుస్తున్నాడు. వీటన్నిటిని బట్టి వాటికంటే విలువైన దేవుని మాటలు మాట్లాడుతున్నాడు. ఈ మాటలు మాటలు విని వాళ్ళు వెళ్ళడం మానేశారట. ఇక 3వ రోజున యేసుప్రభు వాళ్ళని పంపిస్తానన్నట్టు శిష్యులను పిలిచి, బాబాల భోజనం పెడతారో లేకపోతే మోర్చలు కింద అడిపోతారంటే పిలుపుని పిలిచాడట. వాళ్ళ భోజనం పెడదాం పిలుపు లెక్కేయాలన్నట. మరి ఎంత లెక్కేసిన చుట్టుపక్కల ఏమి లేవండి, ఎన్ని కొండలండి, పక్కకి వెళ్ళి ఊర్లో కొనాలంటే 200 దేనారాలు ఉండాలండి, అవి ఉంటే కానీ ఇలా భోజనం పెట్టలేమన్నాడట. అప్పుడు యేసుప్రభు అన్నాడట, ఈ చుట్టుపక్కల ఏమైనా ఉన్నాయేమో చూడండి అన్నాడట. ఈ లోపల ఆంధ్రయ ఒక కుర్రాడు కనుక్కున్నాడు, పేతురు దగ్గర తీసుకొచ్చాడు. ఇక్కడ ఒక కుర్రాడు ఉన్నాడు, వాడి దగ్గర 5 రొట్టెలు ఉన్నాయన్నాడు. యేసుప్రభు దగ్గర తీసుకొచ్చారు. 5 రొట్టెలు 2 చిన్ని చేపలను యేసయ్య చేత్తో పట్టుకున్నాడు, విరిచాడు. 5,000 మంది పురుషులకు పెట్టాడట. ఎన్ని వేల మంది చెప్పండి? 5,000 మంది పురుషులకు పెట్టాడట. పిల్లలు ఉండుంటారు, వృద్ధులు ఉండుంటారు, భార్యలు ఉండుంటారు. వీళ్ళందరూ కనుపుకుంటే ఒక బైబిల్ పండితుడు అన్నాడు 20,000 మందికి భోజనం పెట్టాడట. పెట్టగా తినగా కడుపు నిండగా ఇంకా 12 గంపలు ఎత్తారట. ఎవరు ఆశీర్వాదం అండి? ఆశీర్వాదానికి కారణం ఎవరండి? చిన్న బాలడ. బిడ్డా, నీ కుటుంబానికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలా. హల్లెలూయా. ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే స్వార్థంగా ఆలోచించకూడదు. నా కుటుంబం నేనే, నాదే అని ఆలోచిస్తారు. కొంతమంది నీ కుటుంబం నీ ద్వారా, నీ పనుల ద్వారా ఎదుటి వారికి ఎలా మారిపోతాం? మనం కీడుగా మారిపోతాం. ఆ కీడు చేసిన వాళ్ళు ఎవరున్నారు? యోనా ఉన్నాడు. ఆ కీడు చేసిన వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఒఫ్ని ఫీనెహాసులు ఉన్నారు. ఆ కీడు చేసిన వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఆకాను ఉన్నాడు. మన జీవితము ఎదుటి వారికి ఎలా మారాలా? ఆశీర్వాదకరంగా మారాలి. ఆ ఆశీర్వాదం ఎవరున్నారు చెప్పండి? మొట్టమొదటిగా యేసేపు ఉన్నాడు. యేసేపు అడుగు పెడితే దీవించాడు. నేను అంటున్నాను బిడ్డ, నువ్వు అడుగు పెట్టావు, నీ మెకానిక్ షాపు దేవుడు దీవించాలా, నీ కోడిగుడ్ల షాపు దేవుడు దీవించాలా, నీ కూరగాయల వ్యాపారం దేవుడు దీవించాలా, నీ ఆటో వ్యాపారం దేవుడు దీవించాలా. మనం ఎక్కడ అడుగు పెడితే అక్కడ దేవుడు ఆశీర్వాదకరంగా నిలపాలా, దీవెనకరంగా నిలపాలా. దేవుని బిడ్డలారా, సీదోరాలు సేవకునితో పాటు తన కుటుంబాన్ని అంతటిని పోషించింది. దేవుని బిడ్డలారా, ఎన్ని పనులు చేసినా, ఎన్ని మాటలు మాట్లాడినా ఒకటి మాత్రం చెప్తున్నాను బిడ్డ, స్వార్థంగా బ్రతకవు. నీ జీవితం ఎదుటోళ్ళకి కీడు రప్పించకు. నీ జీవితము ఎదుటోళ్ళకి ఆశీర్వాదకరంగా ఉండనుగాక. హల్లెలూయా.